హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు వర్చన. ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే. ఈ స్టోరీని చూస్తున్న వాళ్ళందరికీ నాదొక విన్నపం. ఒక వీడియో చేయడానికి చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి ప్లీజ్. నన్ను సపోర్ట్ చేయండి. ఇక స్టోరీలోకి వెళితే, హైదరాబాద్లో మోస్ట్ ఫేమస్ బ్యాంకెట్ హాల్లో ఆగుతుంది 4 ఆడి కార్స్. ఇక హర్ష వాళ్ళు వచ్చారని అలర్ట్ అయ్యి అక్కడ ఉన్న స్టాఫ్ అంతా వీళ్ళకి వెల్కమ్ చెబుతూ నిలబడ్డారు. హర్ష అతడి ప్రిన్సెస్ని ఎత్తుకుంటాడు. అంజు బాబుని ఎత్తుకుని కార్ దిగుతుంది. ఇక సింధుజ వాళ్ళు వెనుక కారులో వస్తారు. అందరూ రావడంతో ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా బారసాల ఫంక్షన్ని స్టార్ట్ చేస్తారు పంతులు గారు. పూజ చేసి ఎదురుగా ఉన్న నూనెలో పాప మొహాన్ని చూపిస్తూ తల్లిదండ్రులని చూడమని చెబుతాడు. ఇద్దరిని పంతులు చెప్పినట్లే చేసి బియ్యంలో పాప నేమ్ని రాయమని చెప్పగానే హర్ష అన్విక అని రాసి చెవిలో 3 సార్లు అంజలిని హర్షని చెప్పమనగానే పాప చెవిలో 3 సార్లు ఆమె నామాన్ని జపం చేస్తారు. ఇక బాబు పేరుని కూడా బియ్యంలో రాయమని చెప్పగానే అంజు ఫేస్ చూసి ఏంటి అని కళ్ళెగరేస్తాడు. చెవిలో చెబుతుంది హర్షిత్ అనగానే ఆశ్చర్యంగా చూసి చిన్నగా నవ్వి హర్షిత్ అని రాసి 3 సార్లు చెవిలో చెబుతారు. ఇక నామకరణం కార్యక్రమం అయిపోగానే అన్వికని రాజారావు చేతిలో పెట్టి హర్షిత్ని సింధూజ చేతిలో పెడతారు. పూలతో డెకరేట్ చేసిన ఉయ్యలలో ఇద్దరిని వేసి రాజారావు మనవడికి నడుముకి బంగారు మలతాడు, మెడలో బంగారు చైన్ వేసి వెండి కడియాలు పెట్టగానే బుడ్డిగాడు మెరిసిపోతున్నాడు. ఇక్కడ ప్రిన్సెస్కి చేతులకి చిట్టి గాజులు, కాళ్ళకి పట్టీలు, మెడలో బంగారు గొలుసు వేస్తుంది నానమ్మ. అలా నిండుగా కూతుర్ని చూసిన హర్ష కళ్ళు ఒక్కసారిగా మెరిసిపోతాయి. ఇక ఒంటి నిండా నగలు పెట్టుకుని ఉయ్యలలో మెరిసిపోతున్నారు పొట్టీస్. ఇక 5గురు ముత్తైదువులు కలిసి ఉయ్యాలని ఊపుతూ జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో 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 అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో 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 అని ఉయ్యల పాట పాడగానే ఇద్దరు నిద్రలోకి జారుకున్నారు. ఇక వచ్చిన గెస్ట్లందరూ ఇద్దరు బేబీస్ని చూసి మురిసిపోతూ కానుకలు ఇచ్చి అంజలిని హర్షని విష్ చేసి వెళ్ళిపోతారు. ఇక బారసాల ఫంక్షన్ ముగియడంతో హర్ష వచ్చిన గెస్ట్లందరినీ రిసీవ్ చేసుకుని వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకుంటూ ఉంటాడు. ఇక వాళ్ళకి కంపెనీ ఇవ్వడం కోసం కలిసి కూర్చొని లంచ్ చేయగానే మేము వస్తాం సార్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక ఇంట్లో వాళ్ళు అందరూ శేఖర్ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి లంచ్ చేసి హర్ష గెస్ట్లని పంపించి అతడు ప్రిన్సెస్ని ఎత్తుకొని ఆడిస్తూ ఉన్నాడు. ఇక్కడ వీళ్ళు లంచ్ చేస్తూ ఉంటారు. అంజలి కూడా వాళ్ళతో కలిసి తింటూ ఉండగా అన్విక పాప ఒకటే ఏడుస్తూ ఉంటుంది. హర్ష పాపని ఎత్తుకొని అంజు త్వరగా తిను, పాప ఏడుస్తుంది అంటూ హడావిడి చేస్తూ ఉంటాడు. కాసేపు ఎత్తుకోనన్న అంజు ఇప్పుడే కూర్చుంది అనగానే పాప ఏడుపు ఇంకా ఎక్కువ అవడంతో హర్షకి టెన్షన్ మొదలై అంజు తర్వాత తిందు, ఇదిగో పాపకి ఫీడ్ చేయి అంటూ అరుస్తూ ఉంటాడు. ఇక పాప క్రయింగ్ పీక్సుకుపోవడంతో ఆమె చేయి పట్టి బరబరా లాక్కెళ్ళి హ్యాండ్ వాష్ చేసి అంజు చేతిలో పెడతాడు పాపని. అతని హడావిడి చూసి ఆశ్చర్యపోతుంది అంజలి. చేయి పట్టి తీసుకెళ్ళి పక్కన డ్రెస్సింగ్ రూమ్ ఉండడంతో అందులో కూర్చోబెట్టి ఇక్కడ కూర్చొని ఫీడ్ చేయి అనగానే అతన్ని ఒక సెకండ్ చూసి అన్వికని చూస్తుంది అంజలి. ఇక అప్పుడే నిద్ర లేచిన అన్విక చిట్టి బొజ్జులో ఎలుకలు పరిగెత్తి ఏడ్చింది. ఇక అమ్మ దగ్గరికి చేరుకోగానే ఏడుపు మాయమయ్యి హాయిగా పాలు తాగుతూ పొట్ట నింపుకుంది పాప. ఇక హర్షకి అప్పుడు టెన్షన్ తగ్గి చిట్టి పెదవులతో అమ్మ పాలని తాగుతున్న పాపని చూసి చిన్నగా నవ్వుకుంటాడు. పాలు తాగుతున్న బేబీని చూసి ఏంటి అన్వి, డాడీని అలా కంగారు పెట్టేశావు అంటుంది అంజలి. మీరు కూడా ఏంటండి ఆ మాత్రానికి అంత హడావిడి చేయాలా అనగానే అరే పాప అంతగా ఏడుస్తుంటే ఎలా చూస్తూ ఊరుకోవాలి అంటాడు హర్ష. అతన్ని చూసి
ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు, అసలు ఇలా మారిపోతాడని కలలో కూడా అనుకోలేదు. ఫీలింగ్స్, ఎమోషన్స్, ఫ్యామిలీ అంటేనే హేట్ చేసే హర్ష ఇలా సడన్గా మారిపోవడం చూసి అంజలికి కళా నిజమా అన్నట్లు అతడిని చూస్తూ ఉంది. హర్ష ఆలోచిస్తున్న అంజలి ముందు చిటిక వేసి, ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు అనగానే ఏం లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపుతుంది. తర్వాత తీరిగ్గా ఆలోచిద్దువు కానీ నా బేబీ పొట్ట నింపు పాప అంటాడు. ఆ మాటకి మూతి తిప్పుకుంటుంది అంజలి. తిప్పుకుంది చాలు కానీ ముందు తనని చూడు, తాగుతుందా అనగానే ఆమె బయట చెంగుని కాస్త పైకి జరిపి చూస్తుంది. పాలు తాగుతూ మళ్ళీ నిద్రలోకి జారుకుంది అన్విక. ఆమె నిద్రపోయిందో లేదో బుడ్డిగాడు బే అంటూ ఆ రాగం తీశాడు. ఇక ఉయ్యాలలో ఉన్న బాబుని సింధుజ చేతిలోకి తీసుకుని రూమ్లో ఉన్న అంజలి దగ్గరికి వస్తుంది. డోర్ క్లోజ్ చేసి ఉండడంతో డోర్ కొట్టడానికి చూస్తుండగా బుడ్డిగాడు సౌండ్కి డోర్ ఓపెన్ చేస్తాడు హర్ష. అలా ఓపెన్ కాగానే సింధుజ చిన్నగా నవ్వుకుంటుంది. హర్ష సింధుజని చూసి, ఏమైంది మామ్, అలా నవ్వుతున్నావు అంటాడు. డోర్ నాక్ చేద్దామంటే వీడి డిటిహెచ్ సౌండ్కి నువ్వే ఓపెన్ చేశావు అంటుంది నవ్వుతూ. అప్పుడు హర్షిత్ని చూస్తాడు హర్ష. రేయ్, ఏంటి బే, ఇప్పటి వరకు మీ మమ్మీ తోక పట్టుకునే ఉన్నావుగా, ఇప్పుడేంటి బే అంటూ అరుస్తున్నావు అనగానే ఊరుకున్నవాడలా మళ్ళీ కేర్మంటాడు. వాడి సౌండ్ రూమ్ అంతా రీసౌండ్ వస్తుంటే, రేయ్ ఆపరా, నా ప్రిన్సెస్ లేస్తుంది అంటూ అంజు చేతిలో పడుకున్న అన్వికని చూసి అతని చేతిలోకి తీసుకొని అక్కడే ఉంటే వాడి అరుపులకి ఏడుస్తుందని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు హర్ష. తన కూతుర్ని తీసుకెళ్తున్న హర్షని చూసి షార్పుగా చూస్తుంది అంజలి. లోపలికి వచ్చిన సింధుజ అంజలిని చూసి, ఏమైందమ్మా అలా చూస్తున్నావు అంటుంది. అసలు మీ అబ్బాయి ఏమనుకుంటున్నాడత్తయ్య, వీడు కూడా ఆయన కొడుకే కదా, ఆ బుడ్డిది ఏడుస్తే మాత్రం ఎత్తుకుంటాడు, కానీ నా కొడుకు ఏం పాపం చేశాడు, ఎప్పుడైనా ప్రేమగా ఎత్తుకున్నాడా, ఇప్పుడు వాడిని చూసి చిర్రుబొరులాడతాడు, అదే కూతురికేమన్నా అయితే మధ్యలో మమ్మల్ని చంపేస్తాడు అనగానే చిన్నగా నవ్వుతూ బాబుని తీసి అంజు చేతిలో పెట్టి ఆమె పక్కన కూర్చుంటుంది సింధుజ. ఏంటత్తయ్య మీరు కూడా అలా నవ్వుతున్నారు అనగానే, ఏం లేదమ్మా, వాడు పిల్లలే వద్దన్నవాడు ఇలా తయారయ్యాడా అని నవ్వొస్తుంది. ఇద్దరు అత్తాకోడళ్ళు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని నవ్వుకుంటారు. కానీ వాడు బయటకి కోపంగా ఉంటాడే కానీ వాడి మనసు మాత్రం వెన్న అమ్మా అంటుంది సింధుజ. నాకు తెలుసత్తయ్య, ఎంత కోపడతాడో అంత ప్రేమగా చూసుకుంటాడు. నాకు ఏదైనా అయితే తనకు అయినట్లు ఫీల్ అవుతాడు. నా కష్టం తన కష్టంలా భరిస్తాడు, కానీ చాలా ఓపికతో భరిస్తాడు. ఇంత పేషెన్సీ ఉంటుంది, మనకి మాత్రం అది కనిపించనివ్వకుండా ఎప్పుడు కోపాన్ని చూపిస్తూ ఉంటాడు. ఏంటో డిఫరెంట్ మెంటాలిటీ. నా లైఫ్లో ఇలాగా ఎవరిని చూడలేదత్తయ్య, ఫస్ట్ టైం చూస్తున్నా అనగానే చిన్నగా నవ్వుతుంది సింధుజ. ఐఎమ్ సో లక్కీ అత్తయ్య, నేను హర్షని తప్ప వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని ఉండుంటే వాడిని నిన్ను ఇద్దరిని కలిపి చంపి పొడుద్దును అంటున్న బేస్ వాయిస్ వినిపించగానే తలెత్తి హర్షని చూస్తాడు. ఇద్దరు ఇతను ఎప్పుడు వచ్చాడా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. హర్ష స్టైల్గా పాయింట్ ప్యాకెట్లో చేయి పెట్టుకొని అంజు దగ్గరికి వచ్చి చిటిక వేస్తాడు. ఏంటే, వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటావా, ఇంకొకసారి అలాంటి వర్డ్ నీ నోట్లోకి వచ్చినా ఆ మాట అన్నా అక్కడే చంపి పాతేస్తా అనగానే విచిత్రంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు సింధుజ, అంజలి. అదేంటి హర్ష, నేనేం మాట్లాడుతున్నానో నువ్వేమంటున్నావు, నాకేం అర్థం కావట్లేదు. నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎగ్జాంపుల్ లేదు, తోటకూర కట్టలేదు. కనీసం మైండ్లోకి కూడా ఇలాంటి థాట్ రానివ్వకు. ఎవరికైనా చెప్పేటప్పుడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళగానే, బాబోయ్ ఏంటత్తయ్య ఈయన ఇలా ఉన్నారు, నాకేం అర్థం కావట్లేదు, పూటకో రకంగా బిహేవ్ చేస్తాడు. అసలు నేనేమన్నానని, చేసుకుంటే అతనితో హ్యాపీగా ఉండలేను అని చెబుతున్నా, అంతే కదా, నేనేం మాట్లాడుతున్నానో పూర్తిగా వినందే అలా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. బాబోయ్, ఈయనని ఎలా అర్థం చేసుకోవాలో నాకు ఏమాత్రం అర్థం కావట్లేదు అత్తయ్య అనగానే, నీకు అర్థం కాలేదా అంజు అంటుంది ఇంటెన్స్డ్గా చూస్తూ. ఏమంటున్నారు అత్తయ్య అని తల తిప్పి క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి అడుగుతుంది. వాడు ఏమన్నాడో అర్థం కాలేదా అంటుంది. ఏమో అత్తయ్య, నాకేం అర్థం కాలేదు. కనీసం అలాంటి వర్డ్ కూడా నీ నోట్లోకి మైండ్లోకి రాకూడదు అని. వాడిని తప్ప ఇంకెవరిని నువ్వు పొరపాటున ఉదాహరణకు కూడా ఊహించుకోకూడదు అని
అంటున్నాడు. ఎంత ప్యూర్ హార్ట్ కదా, ఎవరికి దొరుకుతారు చెప్పు అంటుంది అంజలిని సూటిగా చూస్తూ. అప్పుడు అతడి మాటలు బోధపడి, అవునత్తయ్య, ఇంత ప్యూర్ హార్టెడ్ పర్సన్ ఎవరు ఉండరు, ఇంతవరకు చూడలేదు కూడా, ఫ్యూచర్లో కూడా అలాంటి పర్సన్స్ చూస్తామన్న నమ్మకం కూడా నాకు లేదు. ఇక హర్షిత్ గాడు అమ్మ పాలు తాగుతూ పడుకోవడంతో వాడిని ఎత్తుకొని అక్కడి నుండి బయటకు వస్తారు ఇద్దరు. ఇక అందరూ లంచ్ పూర్తి కావడంతో ఇంటికి బయలుదేరుతారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.